హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు మామిడికాయ కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. పుల్లగా టేస్టీగా ఉండే ఈ మామిడికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చి కొబ్బరి, చిన్నుల్లిపాయలు, జీలకర్ర, సాల్ట్, ఇంగువ, పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కొత్తిమీర, ఆయిల్. ముందుగా స్టవ్ పై బాండీ పెట్టుకొని అందులో పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు, కొంచెం ఆయిల్ వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. ముక్కలు వేగేలోపు మామిడికాయకి చెక్కు తీసి తురుముకోవాలి. తర్వాత ముక్కల్ని మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ముక్కల్ని దోరగా వేపుకోవాలి. ముక్కలు దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈలోపు మిక్సీ జార్ తీసుకొని అందులో జీలకర్ర, వెల్లుల్లిపాయలు, చల్లారిన ముక్కలు, వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీరను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని అందులో తురిమిన మామిడి తురుముని కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ పై బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం మెంతులు, ఎండుమిర్చి, తాలింపు గింజలు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఇంగువ వేసుకొని తాలింపుని దోరగా వేపుకొని పచ్చడిలో కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ కొబ్బరి తురుము పచ్చడి రెడీ అవుతుంది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి.